మేమైతే ఇప్పుడు వర్క్ వెళ్తున్నాం. కళ్ళు అయితే ఇక్కడ ఈ చెట్టుకు వస్తాయి. ఎంతమంది ఆపుతారు, చాలా ఆపుతారు. అక్క మొత్తం ఇక్కడ కుండ వాటర్ తాగుతారు. ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చింది. ఆ కాలువ మీకెన్ తీసేదానికంటే ఫస్ట్ బండే చాలా. ఇక్కడ పోరగాళ్ళు చేస్తారు, కుక్క పిల్లలు పట్టుకొని చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. సో ఫైనల్గా అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైడు మనలాగా ఛాయ్లు కాఫీలు ఇక్కడ ఏం రారు. మాకు 30,000 రూపాయలు సరిపోతాయి అన్నాడు మా శాఖర్ తమ్ముడు. రైతులు కూడా బాగుపరచాలి కదా. ఓకే, గుడ్ బాయ్. తెలంగాణ నుండి ఆంధ్రాకి ఎందుకు వస్తారని డౌట్ ఉండొచ్చు మీకు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే ఇప్పుడు వర్క్ వెళ్తున్నాం. అంటే నేను కాదు, మా ఫ్రెండ్స్ ఇక్కడనే వర్క్ చేస్తారన్నట్టు, జాండర్స్. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం అసలు వీళ్ళు ఇంత దూరం ఎందుకు వస్తారో అనేది. వెహికల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇవే జాండర్స్ 2. ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళాలంటే పెద్ద టాస్క్ ఏందో చూపిస్తావు. ఇక్కడ పెద్ద గొయ్యి తీసారు. ఇక్కడ మొత్తం గొయ్యి తీసారు. ఇప్పుడు ఈ గొయ్యిని పూడ్చేసి మనమే వెహికల్ని తీసుకుని వెళ్ళాలి. 2 వెహికల్స్ కాదు, ఒకటే వెహికల్తో పని ఉంది. ఆల్రెడీ వెహికల్ రెడీ చేస్తుంది ఇచ్చేవాడు. ఏరా డీజిల్ ఉందా ఆ వెహికల్లో? దీని డ్రైవర్ వచ్చేసి, ఈ వెహికల్ డ్రైవర్ ఏమో అక్కడనే ఉంటాడు. ఈ వెహికల్ డ్రైవర్ ఏమో వీడు. అంటే ఓనర్సే వీళ్ళు, డ్రైవర్స్ కాదు. ఓనరే డ్రైవరు, డ్రైవరే ఓనర్. చాలా ఇవి తీసుకొని వెళ్ళిపోయాం, అక్కడ కలుసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి కళ్ళు ఈత చెట్టు, తాటి చెట్టు ఉండేది. మనం ఇందాక చూసిన వీడియోలో, లాస్ట్ వీడియోలో తాటి చెట్టుదే కదా. బట్ ఇక్కడ కళ్ళు వచ్చేసి అయితే ఇగో ఈ చెట్టుకు వస్తుంది. కళ్ళు అయితే ఇక్కడ ఈ చెట్టుకు వస్తాయి. సొలిపి చెట్టు అట, సొలిపి కళ్ళు. కళ్ళు అంతా సేమ్ ఉంటుంది అక్కడ కళ్ళు, కానీ చెట్టు అయితే ఈ చెట్టు. అక్కడ అనిపిస్తుంది చూడండి చెట్టు, సొలిపి చెట్లు అంటారట అక్కడ. ఒకసారి వీలైతే ఒకసారి దాయి కూడా టేస్ట్ చేద్దాం మధ్యలో ఎప్పుడన్నా ఎట్లుంటుందో. ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చింది. ఆ కాలువ మీకెన్ తీసేదానికంటే ఫస్ట్ బండే చాలా అయితే లేదు. నిన్న ఫుల్ వర్షం పడ్డది. మేబీ మరి ఆ వర్షానికో మరి దేనికో కానీ వెహికల్ అయితే బొంగన చాలా అయితే లేదు. ఏదేదో మెకానిక్ లాగా ప్రయత్నం చేద్దాం అనుకుంటాను, కానీ చూద్దాం మరి లాస్ట్కి ఏం చేస్తాడు. ఈ పనుల్లో కనిపించలేదు. 2 వెహికల్స్ ట్రై చేసినాం, 2 వెహికల్స్ అవ్వట్లే. చూద్దాం ఎంతసేపు అవుద్దో మరి ఇది స్టార్ట్ అవ్వడానికి. చాలాసేపు ట్రై చేసినాం కానీ అయితే వెహికల్స్ స్టార్ట్ కావట్లే. బ్యాటరీస్ అయితే పోయినాయి అట. ఇప్పుడు బ్యాటరీ ఇప్పేస్తున్నాం. కొత్త బ్యాటరీ తీసుకురావాలి. మావాడైతే బ్యాటరీ ఇప్పేసినకి గంటలు పడుతుండు. ఇదే బ్యాటరీ వచ్చేసి ఇది ముట్టేసేయాలి. మొత్తం ఎట్లయిపోయిందో చూడండి బ్యాటరీ. దానికి ఆన కూడా దొరకట్లేడు. వీడో డ్రైవర్ కదా, ఇంక ఓనర్ వీడు. ఎందుకు పుడతారో తెలియదు ఇలాంటి వాళ్ళు. వెహికల్ నడిపే వాడికి ఈ బ్యాటరీ ఇప్పడానికి ఏ పని వస్తుంది కూడా సైజు తెలియకపోతే ఎందుకు రాను నడిపి. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అక్కడ సైడ్ మరి మొత్తానికైతే టీ పాలతో సక్సెస్ఫుల్గా ఇస్తాం. దీంట్లో పెడితే పని కరెక్ట్ చేస్తాం. 15 minutes later. బ్యాటరీ తిప్పుకొని చింతపల్లి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇంట్లో వెళ్తే మనకు అరకు, వైజాగ్, రాజమండ్రి ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ రూట్లోనే. మనం వచ్చేది చింతపల్లి. బ్యాటరీ అయితే బంక్లో పెట్టేసినాం. ఫస్ట్ మన వర్క్ నడిచే దగ్గరికి వెళ్ళేసి
వర్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బ్యాటరీ అయితే అక్కడ పెట్టేసినాం. కొద్దిగా ఆయనకి వెళ్ళి కొత్త బ్యాటరీ తీసుకోవాలి. జేసీబీ అక్కడ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని దాటి పైనకి వెళ్ళాలి అంటే జంపింగ్ చేయాలి. అరుస్తున్నావు ఏంటి భయ? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఒరే అక్క, ఒరే అవ్వ, ఒరే అక్క, ఇది రావట్లేదురా. అరే ఏమైందిరా? ఒరే అమ్మ చెప్పమాట వీటిని. అమ్మా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మొత్తం బురద పడిపించింది. కాలం ఉంటుంది అది అక్కడ తీపోయినాయి. ఇక్కడ కడుక్కుందాం, ఇక్కడ కడుక్కుందాం. మొత్తం ఎట్లా నీ బ్యాగ్ మొత్తం పడిపోయింది. ఎత్తికేను మొత్తం పాటు బుర్ర అయితే అది దిగబడట్లేదు అనుకున్నా, పాటు ఘోరంగా దిగబడ్డాయి. చెప్పులు అయితే ఇది అయిపోయినాయి అనుకున్నా. అక్కడ నుండి తిరిగి వెళ్దాం. వద్దమ్మో వీలే ఆ 2 వెహికల్స్ డ్రైవర్స్ ఓనర్స్ వీలే. అక్కడ ఆల్రెడీ వెహికల్ వర్క్ నడుస్తుంది జేసీబీ. అది వర్క్ అయిపోయినాక ఈ గుట్ట పైన అంతా గుట్ట మొత్తం తీసేస్తారు. జేసీబీని తీసిన తర్వాత ఏం చేస్తుందంటే ఇలా జాండర్స్ వస్తాయి. జాండర్స్ వచ్చి దీని లెవెల్ పెట్టి దీన్ని అని అక్కడ పైన కూడా వేసేస్తారు అన్నట్టు. అక్కడ వరకు మొత్తం తీసేయాలి. ఆ గుట్ట మొత్తం తీసేయాలి ఇప్పుడు జేసీబీ. ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తున్నాయా అని చూసినా దీంట్లో బోరు బీరు ఎలాంటిది ఏం లేదు. అంతా ఒక కొండ అన్నట్టు. ఆ కొండ వాటర్ ఆ కిందికైనా ఎట్లా వస్తున్నాయి చూడండి రాళ్ళ మధ్యలో. ఇక్కడ బోరు బావిలు బోర్లు వేయడం అలాంటివి ఏముండవు. మొత్తం ఇక్కడ కొండ వాటర్ తాగుతారు. కొండకు వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు ఆ కొండ రాళ్ళ మధ్యలో నుండి వాటర్ వస్తాయి అన్నట్టు. అదే వాటర్ తాగుతారు ఇక్కడ. పనస చెట్టు చూడండి. ఈ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడే ఈ పనస పండు చెట్లు చాలా కనిపిస్తాయి మనకి. ఇక్కడ అయితే పనస పండు చూడండి, అది మామూలుగా పెద్దగా లేదు, వెరీ బిగ్. ఇది పండు మక్కినట్టుంది, స్మెల్ వస్తుంది. ఇక్కడ పూరగాళ్ళు చేస్తారు, కుక్క పిల్లలు పట్టుకొని చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఏంటి రా పనస పండు అది? అది మక్కలే ఆరా మరి, మక్కిందారా పండు అది? పండింది అది? పండలేదు కదరా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పండలేదు కదరా? ఏం మాట్లాడుతున్నావురా? అలాగా ఉంటుంది అది. ఇవన్నీ ఏంటి మీయేనా? పాలు వస్తారా మరి? లేదంటే ఎత్తుకొస్తారా ఎక్కడ నుండి? మరి స్కూల్కి వెళ్ళలేదారా మీరు? ఈరోజు ఆదివారం. ఈరోజు సెలవా? మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 2వ క్లాస్. ఆడుకోడు 2వ క్లాస్. నేమ్ చెప్పండి కంటిన్యూ ఒక్కొక్కరు. నీ పేరు ఏం పేరా? సందీప్. నీ పేరు? నీ పేరు? మరి చార్లెస్, మరి విశ్వ. మీరంతా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ మధ్యలో ఉన్నారు అందరు? 5th క్లాస్. నలుగురం. ఇక్కడ ఈ చెట్టు చూడండి, చెట్టు అది ముట్టుకుంటే ముడుచుకోపోతుంది అన్నట్టు. ఇది మొత్తం అదే. ఇక్కడ కూడా ఉంది, జస్ట్ నేను టచ్ చేస్తాను అంతే. చూడండి ఈరోజైతే జాండర్స్ పని ఏం లేదు, ఎందుకంటే ఈ జేసీబీ వరకే ఇంకా నడుస్తుంది. రేపు మార్నింగ్ అయితే జాండర్స్ వస్తాయి.
టైం అయితే మార్నింగ్ వచ్చినాం 11కి ఏమో 10కి ఏమో వచ్చినాం అనుకుంటా. 4 అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి. క్లైమేట్ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. ఇప్పుడైతే మన కోసం టీ తీసుకొచ్చారు. టీ అంటే టీ కాదు, ఇక్కడ సైడు మొత్తం వీళ్ళు డికాషన్ తాగుతారు, బ్లాక్ టీ. ఇక్కడ సైడు మనలాగా చాయ్లు కాఫీలు ఇక్కడ ఏం తాగు. ప్రతి ఒక్క ఇంటి దగ్గర బ్లాక్ టీ తాగుతారు, డికాషన్. మన కోసం అయితే తీసుకొచ్చారు, డికాషన్ తాగేద్దాం. అన్నయ్య చాలా బాగా చేస్తారు డ్రైవింగ్. నంబర్ కూడా పెట్టేస్తా. హాయ్ బ్రో, ఐ యామ్ జాన్. ఇప్పుడు ఈ కనపడి వర్క్ అంతా మినిమమ్ ₹1,00,000 వర్క్ ఇది. కానీ ₹1,00,000 వస్తే మేము ఎక్కడ బాగుపడిపోతాం భయంతోనే. మాకు ₹30,000 సరిపోతాయి అన్నాడు మా శేఖర్ తమ్ముడు. రైతులు కూడా బాగుపరచాలి కదా. ఓకే, గుడ్ బాయ్. కానీ మనకు డీజిల్ లెక్క వస్తుంది కదా. రైతులు బాగా చేద్దాం ఉద్దేశంతో పెట్టుబడి పెట్టుకుంటున్నాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. డైలీ 6:30 అయితే అయిపోయింది, ఇంకా కూడా వర్క్ కాలేదు. ఇప్పుడు జేసీబీ అలా కిందికి వెళ్ళిపోవాలి. వర్షం పడి మొత్తం తడిగా అయిపోయింది. ఆ జేసీబీ అసలు ముందుకు వెళ్ళట్లేదు, తీసే ఉంటుంది కదా, దాని ద్వారా ముందుకు లాక్కెళ్తుంటుంది. మేబీ ఇంకొక 1 అవర్ టైం పట్టుద్ది ఇక్కడ నుండి వెళ్ళేసరికి. 7:30కి బయలుదేరితే జస్ట్ బస్ స్టాప్ వచ్చేసరికి 8 అయింది. బైక్కి మొత్తం టైర్, ఫ్రంట్ టైర్ మట్టి పేరుకుపోయింది. బైక్ వెళ్ళలేదు అసలు, మొత్తం ఇలా ఎక్కేది ఉంది అన్నట్టు. సో అందుకోసం అని ఎక్కలేదు. దారుణంగా అయిపోయింది అనుకో బండి అయితే. రేపు వాషింగ్ చేయాలి ఇక్కడ ఇష్టాల దగ్గర. చలో ఫ్రెండ్స్, ఇక రేపు అయితే జాండర్స్ తీసుకొని వచ్చేస్తాం. ఇక రేపు కలుసుకుందాం. మరి 1 day later. వెహికల్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం జాండర్స్. నేను జేసీబీతో చేసిన వర్క్ ఉంది కాకుండా తీసేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఈ జాండర్స్ తీసుకొని. మా వాళ్ళు వెహికల్స్ స్టార్ట్ చేస్తారు. ఒకటే వెహికల్, 2 వెహికల్స్ కాదు తీసుకెళ్ళేది. చలో ఇవి అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం మరి. సాగుతుంది మీకు అలాగా. ఎంతమంది ఆపుతారు? రిటర్న్ తీసుకురా బాబు. A few moments later. వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. జేసీబీ తీసిన మట్టి అంటే ఇప్పుడు లెవెల్గా వేసేసి తొడ్లు చేయాలి. సో ఫైనల్గా అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు పట్టుకున్న కాంట్రాక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లెవెల్గా చేసేసారు, ఒడ్డు కట్టేసారు కూడా. అవుట్పుట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం ఒకటే లెవెల్లో వేసేసి ఒడ్డు కట్టేసారు. వర్క్ అయితే మొత్తం ఇలా నీట్గా వేసేసారు అన్నట్టు. ఇదంతా పెద్ద గుట్ట, ఇక్కడ వరకు ఉండే మొత్తం ఇప్పుడు ఎలా అయిందో చూడండి. పొలం పట్టించుకోవడానికి రెడీ అయిపోయిందిగా. అండ్ అసలు వీళ్ళు తెలంగాణ నుండి ఆంధ్రాకి ఎందుకు వస్తారని డౌట్ ఉండొచ్చు మీకు. వెహికల్స్ తీసుకొని మన దగ్గర వర్క్ లేదు అనుకుంటారు. బట్ వీళ్ళు ఎంత దూరం ఎందుకు వస్తారంటే సమ్మర్ సీజన్ కదా, మన సైడ్ ఎక్కువ ఈ జాండర్స్తో వర్క్ ఉండదు. సో అందుకోసమని అక్కడ నుండి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎలాంటి పంటలు ఉండవు వీళ్ళ పొలాలలో. సో అందుకని ఇలా మొత్తం పొలాలు ఏమైనా ఉంటే పంట వేయడానికి రెడీగా ఉండేటి లెవెల్గా వేయించేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ తెలంగాణ నుండి చాలా వెహికల్స్ వస్తాయి జాండర్స్ ఇక్కడికి.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. ఉంటాం. వల్ల బాయ్ బాయ్.